ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు దీని గురించి భయపడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇంకొకళ్ళు కూడా దీనికి మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటే తప్పేంటి అన్నట్టు కూడా మాట్లాడు ఆయన కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చలసాని శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? 10 మంది మంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే మీరు. ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి అంటే వాళ్ళ కన్సల్టెన్సీ సంస్థగా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ నీతి మీద బూడిద కొట్టడానికి ప్రణాళిక సంఘాన్ని పక్కన పెట్టే ఇది ఉపయోగపడిందేమో. దాంట్లో కూడా మీరు చూశారు, ప్రణాళిక సంఘం చైర్మన్ ఏం మాట్లాడు. సరే, ఆ సంస్థ కన్సల్టెన్సీ సంస్థ, ప్రణాళికబద్ధమైన సంస్థ కాదు ఇది. అదొక అడ్వైస్ ఇచ్చింది ఈ దేశం మొత్తం మీద ఇలాంటి చట్టాలు తీసుకురావాలని. ఆ చట్టం యాసిస్గా 2019లో ఆంధ్రప్రదేశ్కి కాపీ వస్తే తుచా తప్పకుండా మళ్ళీ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సవరణ చేసి పంపించడం ఇవన్నీ జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటేనండి, ప్రపంచంలో అన్ని చోట్ల మళ్ళీ నన్ను, ఎందుకంటే న్యాయవాదుల యొక్క అనేక దీక్షలకు వెళ్ళి మద్దతు పలికొచ్చాను నేను. రాష్ట్ర న్యాయవాదులందరూ ఎక్కడ నెలలు బట్టి రిలే నిహార దీక్షలు చేస్తాను, ఎన్నో వాటికి వెళ్ళాను. ఒకటి నేను చెప్తున్నాను, ఈ దేశంలో ఇది రైతులకు కాదు, మీ 50 గజాలు మీ ఊళ్ళో ఇల్లున్న దానికి కూడా ప్రతి ఆస్తికి వర్తిస్తుంది, స్థిరాస్తి కూడా ప్రతి స్థిరాస్తికి వర్తిస్తుంది. ఇది ఒక ల్యాండ్ రైతుల గురించి కాదండి, మీ ఇంట్లో ఇల్లున్న, ఊరున్న, అపార్ట్మెంట్ ఉన్న ఏదన్నా ఆ లెక్కన అనమాట ఆస్తి. ఏమవుతుందంటే దీంట్లో విదేశంలో అమెరికా వెళ్ళి మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే అది జవాబుదారీ అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే ఇమ్మీడియట్గా మీరు టైటిల్ ఉంటుంది. దాంట్లో 99.9% ఏమి తేడాలు ఉండవు. టైటిల్ కన్వర్ట్ మీ చేతిలోకి వచ్చేస్తుంది, లెక్క వాళ్ళ దగ్గర ఉన్న మీకు అన్నీ అన్నీ ఉంటాయి. ఈ ఇండియాలో అనేక చోట్ల, ముఖ్యంగా అన్ని చోట్ల ఒక ల్యాండ్ కొనాలంటే దాని మీద 100 మంది కేసులు వేసే అవకాశం ఉంటుంది. అసలు ఏ ల్యాండ్ కొనాలో ఒకటి తెలియని అయోమయ పరిస్థితి ఉంది. నిజమండి ఇది. హైదరాబాద్ అనే మహానగరానికి వెళ్ళి చూడండి, ఎక్కడ ఎన్ని లిటిగేషన్ ఉంటాయో తెలియదు. అలాగే మిగతా చోట్ల ఇలా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని సంస్కరించాలనే మంచి సదుద్దేశంతో కొన్నాళ్ళ క్రితం కార్యక్రమం మొదలైంది. ఏంటి, మనం కనుక ఇవన్నీ తీసుకుని గవర్నమెంట్, ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఊళ్ళో దేవాలయ స్థలాన్ని దేవాలయాన్ని కూడా అమ్మేసిన రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి కొన్ని చోట్ల. చార్ని అమ్మేసి చేసేయడానికి కూడా ఉంటారండి కొంతమంది. చెప్తున్నాను, వాళ్ళు డబ్బులు కట్టించేసుకుని జవాబుదారి కాగితం ముక్కిస్తారు. అది కాకపోతే ఎవడొకడు కోర్టులోకి వెళ్తాడు. గవర్నమెంట్ జవాబుదారి తీసుకోవట్లా. ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ జవాబుదారీ తీసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దీంట్లో మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇవాళ కింది కోర్టులకి దీని మీద వివాదాలు న్యాయవాదులు వెళ్ళే లేకుండా ఆ అప్పిలేట్ ఒక ట్రిబ్యునల్ పెట్టారు. దానికి జాయింట్, దాని తర్వాత జాయింట్ కలెక్టర్ ఏదండి, ఒక అధికారి దాని తర్వాత పెట్టుకుని ఒక జాయింట్ కలెక్టర్ని ఒక అధికారిని పెట్టారు. దాని తర్వాత ఒక కమిటీ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి. మనం గనక దీన్ని గనక నిర్దిష్ట కాల పరిమితి లోపు, అది 2 నెలల 4 నెలల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ మీద కేసు వచ్చి మిమ్మల్ని కూడా జైలు వేయచ్చు. మీ ఆస్తి మీరు ప్రూవ్ చేసుకోకపోతే. ఇలాంటి దిక్కుమాలని మా లాయర్స్ చెప్పినవి చెప్తున్నాను, వాళ్ళు శోధించి చెప్పినవే, మేము సమావేశాలు కాదన్నప్పుడు. అందుకని ఇలాంటి దిక్కుమాలని సవరించాలి. చట్టాన్ని మొత్తం తీసేయమని నేను అంటలేదండి. దాంట్లో ఖచ్చితంగా అసలు న్యాయస్థానానికి మనం వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి, లేదా ఇంకో చోటుకి వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళగలుగుతారు? అందువల్ల అలాంటి దాంట్లో చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, తెలుగుదేశం పార్టీ కూడా మొన్నటి వరకు దీన్ని ఖండిస్తాను అనలేదు. చాలా చోట్లకి వచ్చినప్పుడు నేను అడిగాను, వచ్చే పార్టీ మీరు గ్యారంటీ ఇస్తారా అని మాట్లాడాము. ఆలోచన చెప్తా ఉన్నారు. ఇవాళ అవగానే వాళ్ళు రద్దు చేస్తున్నారు, 2వ సంతకం అన్నారు. వాళ్ళు మోడీ గారు ఎస్ అనగానే వీళ్ళు ఎస్ అంటారు. చూడండి, కొత్తగా మార్చామంటారు. ఎవరు నో అనేది ధైర్యం ఎక్కడ ఉంది? అందుకని నేను కోరుకునేది ఏంటంటే చట్టాన్ని దాన్ని సవరించాలి. ఈ అధికారాలన్నీ ఒక జాయింట్ కలెక్టర్కో, ఒక వాళ్ళు చెప్పే ట్రిబ్యునల్కో 26 జిల్లాలు 26 చోట్ల ఇచ్చేస్తే, వాళ్ళు రేపు పొద్దున ఎవరో ఒక ఎమ్మెల్యేనో మంత్రి చెప్తే ఇంటే అది పలానా న్యాయస్థానం ఆపండి అని చెప్తే ఆ లిటిగేషన్ పెట్టేస్తే 2 ఏళ్ల పాటు, చెప్తున్న 2 ఏళ్ల లోపు చేసుకోవాలి. అది ఇబ్బందులు పడుతుంది. ఇది ఇబ్బందికరం. అమెరికాలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. ఇక్కడ అధికార వ్యవస్థలోకి రాజకీయ వ్యవస్థ చొరబడింది. అద్భుతమైన అధికారులు ఉన్నారు, అద్భుతమైన న్యాయ వ్యవస్థ. దేంట్లో తక్కువ అండి మనకి యువత. పోలీస్ వ్యవస్థలో వచ్చేవాళ్ళు యువత కసితో వస్తారు. ఎంత దుర్మార్గంకో వేదంతో వాళ్ళు మారిపోవాల్సిన పరిస్థితులు. 1991లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కలిశాను. చాలా అద్భుతంగా జాయిన్ అయిన తర్వాత మాట్లాడాడు. ఆఫ్టర్ సరిగ్గా 90 ఇయర్స్ తర్వాత అదే ప్లేస్లో కలిశాను పోలీసు. ఏమండి అప్పుడు చెప్పారు కానీ మీ మీద ఇలా వస్తున్నాయి అన్న. ఎంతటి ఒత్తిడి ఉంటుందో తెలుసా అన్న నేను. పై స్థాయి నుంచి
సామాన్యంగా ఉండలేని పొజిషన్లో ఒత్తిడి వస్తే ఎన్ని సస్పెన్షన్ అయ్యే పరిస్థితి వస్తుంది నిజాయితీగా ఉన్నందుకు కూడా. ఎంత మంచి ఆశయాలతో వాళ్ళ మన ఐటీ కానీ ఐడి కానీ గొప్ప 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 అధికారులు ఉన్నారండి. ఎవరు తక్కువ అండి. పొలిటికల్ ఒత్తిళ్ళు దూరం చేయగలిగితే గొప్ప వ్యవస్థగా ఉంటుంది. అందుకని వ్యవస్థను మార్చాలంటున్నాం. ఓకే, దాంట్లో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా. అందుకని దాన్ని లోపాలను సవరించి దాన్ని ఒక ఈ జవాబుదారీ లేని ఒక కాన్సన్ట్రేటెడ్ అధికార వ్యవస్థ కాకుండా దాంట్లో నిబద్ధతతో కూడిన మిగతా వాళ్ళని విశ్రాంత న్యాయమూర్తిని కానీ ఎవరినన్నా ఒక జవాబుదారీ వ్యవహరించాలి. లేకపోతే అధికారులు ఎమ్మెల్యే చెప్తే మీ స్థలం ఆపేస్తాడనమాట. అది లేకుండా అందుకని భయపడుతున్నారు. అదర్వైజ్ వాళ్ళ న్యాయస్థానాలకు న్యాయవాదులు చెప్పే కోరికల్లో అర్థం ఉంది డెఫినెట్గా. అంటే వాళ్ళ బతుకు తెరువు కోసం చేస్తానని చాలామంది అంటున్నారు. కరెక్ట్ కాదండి. అలాగే కొంతమంది అంటే మొత్తం దీన్ని స్క్రాప్ చేసి పడేయాలి, ఇలాంటివి ఉండకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక అర్థం. కానీ జనం ఏంటి అటుగాని ఇటుగాని ఉండమంటున్నారు. నేను ఎంత ఉంటాను. అవును, న్యాయవాదుల కోరికల్లో అనేకల్లో ఖచ్చితంగా సహజంగా న్యాయం ఉంది. దాని చట్టంలో చాలా ఉన్నాయి. ఇంకా లుసుకు చెప్పాలంటే అరగంట పడుతుందండి. అందువల్ల నా ఉద్దేశం దాన్ని సవరించాలి. సవరించి న్యాయానికి ఉండే విధంగా దాన్ని అమలు చేయాలి. గవర్నమెంట్కి జవాబుదారీ ఇస్తుంది, ఈ స్థలం మీదేనని. మీరు కొనుక్కోవచ్చుగా సేఫ్గా. మీరు మిగతా దేశాలు ఎలాంటి వ్యవస్థ ఉంది? చాలా అద్భుతమైన పటిష్టమైన వ్యవస్థ ఉంది. అట్లా ఉండాలని.